హలో ఫ్రెండ్స్, నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు క్రిస్పీగా చెక్కలు రావడానికి ఏమేం టిప్స్ ఫాలో అవ్వాలో చూస్తూ మనం చెక్కలు ప్రిపేర్ చేసుకుందాం రండి. ఇక్కడ నేను 2 సోలలు మర ఆడించిన పొడి బియ్యం పిండిని తీసుకొని శుభ్రంగా జల్లించుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా జల్లించుకున్న పిండిలో ఒక చారెడు వాము, 4-5 రెబ్బల కరివేపాకు దూసి వేసుకోవాలి. తరువాత ఒక అరగంట ముందు నానబెట్టి శుభ్రంగా కడుక్కున్న పెసరపప్పుని వేసుకున్నాను. దీని ప్లేస్లో పచ్చిశనగపప్పు కూడా వాడుకోవచ్చండి, మీ టేస్ట్కి తగ్గట్లు. తరువాత నేను వెన్నపూస వేసుకున్నాను. ఈ వెన్నపూస యూజ్ చేయడం వల్ల చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఒకవేళ మనకి వెన్నపూస అవైలబిలిటీ లేకపోతే దాని బదులు కొంచెము నూనె వేడి చేసి వేసుకున్నా కూడా చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇంకా దీనిలో 2 స్పూన్ల అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. నీళ్లు పోయకుండా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి, అన్నీ కలిసేటట్లు పిండిలో. ఇక్కడ నేను ఉప్పు బదులు ఉప్పు నీళ్లు యూస్ చేస్తున్నానండి. ఒక గిన్నెలో కళ్ళు ఉప్పు వేసి దానిలో కొన్ని నీళ్లు పోసి పెట్టుకుంటే ఉప్పు నీళ్లు రెడీ అవుతాయి. సరిపోయినన్ని ఉప్పు నీళ్లు వేసుకొని నార్మల్ వాటర్తో పిండిని చాలా గట్టిగా కలుపుకోవాలండి. పిండి ఎంత గట్టిగా ఉంటే చెక్కలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి పల్చనైతే కనుక చెక్కలు సాగిపోయి విరిగిపోవడము అట్లా అవుతూ ఉంటాయి. చూడండి, పిండి ఇలా గట్టిగా ముద్దలాగా ఉండాలి, ఏమాత్రము పల్చగా ఉండకూడదన్నమాట. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వాటిని పూరీ ప్రెస్లో పెట్టి రౌండ్ చెక్కల్లాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న వాటిని బాగా కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి. నూనె బాగా కాగాలండి. నూనె బాగా కాగకపోయినా కూడా చెక్కలు క్రిస్పీగా రావు.